కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి పట్టణంలో కూడా ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. కొంత జనాల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్న సోషల్ మీడియాలో కావచ్చు, అటు ప్రతిపక్షాలు. సో ప్రస్తుతం మనతో పాటు ఓయూ బాలలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అక్క, ఏం చెప్తారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు సో 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ. సో ఎట్లా ఉండబోతుంది? దీనికి సంబంధించి రేషన్ కార్డు లేకుంటే ఆ దరఖాస్తులు స్వీకరించరు, కొన్ని పథకాలు రావనేటువంటి రీతిలో కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చినా కూడా ఇది తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఏం చెప్పదలుచుకుంటారు? ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ మొన్నటి వరకు పాలకపక్షం, ఇప్పుడు ప్రతిపక్షం. వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉండడానికి మానసికంగా సిద్ధపడలేవాళ్ళు. ఎంతసేపు అధికారాన్ని అనుభవించాలనేటువంటి కాంక్ష ఉన్నవాళ్ళు కాబట్టి అధికారం కోల్పోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ప్రభుత్వం మీద తీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఒక్క ప్రభుత్వ పథకాన్ని కూడా సక్రమంగా వాళ్ళు చేయలేదు. దళిత బంధు కావచ్చు, ప్రతి దాంట్లో అవినీతి కూరుకుపోయినారు వాళ్ళు. ఇలా అన్ని చిట్టాలు బయటికి తీస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు అవుతుంది వాళ్ళకు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీయాలనో అర్థం కాక సాధారణంగా సామాన్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మార్పు కోరుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిన ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పని మొదలుపెట్టుకున్నారు వాళ్ళు. దీని గురించి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కడ కూడా ప్రజలు ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు స్పష్టం చేసిండ్రు. నిన్న అప్లికేషన్ ఫామ్ని రిలీజ్ చేస్తున్నట్టు సందర్భంలో స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా తలా ఒక క్వశ్చన్ ప్రజల తరఫు నుంచి అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు మేము పాలకులం కాదు, మేము సేవకులం అని చెప్పినారు. మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెల లోపట్లనే మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం, మేము చేస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. జనవరి 6వ తారీఖు వరకు ఈ ప్రజాపాలన పేరు మీద తీసుకుంటున్నటువంటి అప్లికేషన్లో భాగంగా పథకాలు ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులందరికీ అందే విధంగా తీసుకెళ్తా ఉన్నారు. దీనికంటే ముందు వారు ఇంకా మంచిగా మెన్షన్ చేసిండ్రు కూడా. ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరినీ కూడా సన్నద్ధం చేసిర్రు. ఫస్ట్ రివ్యూ మీటింగ్స్ పెట్టినరు, వివరాలు సేకరించిండ్రు, ప్రతి ఒక్క అంశం మీద కూలంకుషంగా చర్చించిండ్రు. తర్వాత ఈ అప్లికేషన్కి సంబంధించి డేట్ ప్రకటించిండ్రు. దీంట్లో మీరు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మీ రేషన్ కార్డుని, ఆధార్ కార్డుని దానికి జత చేయమని చెప్పారు. అలాగే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క కొత్త రేషన్ కార్డును కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. చాలామంది వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు కూడా అందలేదు. ఆల్రెడీ వచ్చిన పెన్షన్లను కూడా కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఈ ప్రభుత్వ పథకాలు కావచ్చు, అన్నిటిని కూడా అంచెలంచెలుగా ప్రతి లబ్ధిదారునికి చివరి లబ్ధిదారు వరకు, అంటే కొంతమందినే సెలెక్ట్ చేసి కొంతమందిని పక్కకు పెట్టడం కాదు, అధికారులందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు రేవంత్ అన్న గారు. వాళ్ళందరూ కూడా వారి వివరాలని, కుటుంబ వివరాలని రేషన్ కార్డు ఆధారంగా, ఆధార్ కార్డు ఆధారంగా ఇంకా వివిధ మార్గాల్లో వాళ్ళ యొక్క స్థితిగతులను, పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలని అందజేసే దిశగా నడుస్తూ ఉంది. ఇలా ఉద్యమకారులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికైతే మనం హామీలు ఇచ్చిండ్రో, మేనిఫెస్టో ఇచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు చేరే దిశగా నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా మేము చేస్తున్న విజ్ఞప్తి, మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎక్కడ కూడా అధైర్యపడకండి. రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు లిమిటేషన్ ఏమీ లేదు. రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఫ్రీ హ్యాండ్గా ఇచ్చినారు, ఎక్కడ కూడా కండిషన్ పెట్టలేదు. బేషరతుగా ఇవాళ పొన్నమన్న గారు కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేసినారు. బేషరతుగా ఎటువంటి పరిమితులు విధించకుండా వారి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇంకొకటి, మీరు అప్లికేషన్స్ ఇచ్చే క్రమంలో ఇది ఒక్క రోజుతో అయిపోయే ప్రాసెస్ కాదు. ఎక్కడ అధైర్యపడొద్దు. ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. మీరు ఈ యొక్క అప్లికేషన్లు ఇచ్చే క్రమంలో గుమిగూడి ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాటలు అయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. సావధానంగా, నెమ్మదిగా ఒకరికొకరు సహకరించుకుంటూ మీరు అప్లికేషన్లు సబ్మిట్ చేయండి. దీనితో పాటు మనకు ప్రజావాణిలో కూడా మీ పరిస్థితులు, మీ సాధక బాధకాలకు సంబంధించి కూడా ప్రతి వారంలో మంగళవారం, శుక్రవారము క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీ ప్రజావాణిలో కూడా మీ అప్లికేషన్స్ తీసుకోబడతా ఉన్నాయి. మీ అభ్యర్థనలు
అన్నీ తీసుకోబడతా ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా మీరు అధైర్యపడకుండా ధైర్యంగా కొంత సంయమనం పాటిస్తూ ఎక్కడ గొడవలు పడకుండా ఎక్కడ గాబరా పడకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు క్షుణ్ణంగా అప్లికేషన్ ఫామ్ని చదివి చాలా ఈజీగా కూడా ఉంది వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ఎవరైనా కూడా ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఎవరైనా సహకారం తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ నింపడానికి కూడా చాలా అనువుగా అప్లికేషన్ ఫామ్ను కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఆధైర్యపడకండి. ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజలకు పక్షాన నిలబడి వాళ్ళకు ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న చాలా గౌరవంగా అడిగినారు. ప్రతిపక్ష నాయకులను కేసీఆర్ గారిని కూడా కేటీఆర్ గారిని కూడా అందరినీ కూడా అడిగినారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు గౌరవంగా సలహాలు ఇవ్వండి తప్ప మీరు ఈ నిందలు మోపడం బదనాం చేసుడు కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 9.5 సంవత్సరాలు పరిపాలించిన మీరు కనీసం నెల రోజులు కూడా కాకముందుకే ప్రభుత్వం మీద విరుచుకు పడడం అనేది మీ విఘ్నతనే. అది మీ విఘ్నతకే ఆలోచిస్తారు. రైతు బంధు విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 9వ తారీఖు లోపల మేము వేసేస్తామన్నటువంటి మాట కావచ్చు, 2 లక్షల రుణమాఫీ విషయంలో వాళ్ళు మాట తప్పినటువంటి ప్రచారాన్ని కూడా ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఖచ్చితంగా ఇప్పుడు మనకు రేవంత్ అన్న రివ్యూ మీటింగ్స్ పెట్టిండ్రు. రెవెన్యూ సిస్టంలో కానీ రైతు ధరణికి సంబంధించి కానీ మిగతా అన్ని విషయాలకు సంబంధించి 1 by 1 అన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టినారు అన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బంధు విషయంలో ఒక లిమిటేషన్ లేదు. దానికి లిమిటేషన్ లేకుండా పేద రైతులకు పూర్తి స్థాయిలో జరగవలసినటువంటి న్యాయం జరగకుండా 100 ఎకరాలు ఉన్నోళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి అన్నిటినీ కూడా ఒక కట్టడి చేయడం కోసము దాంతోపాటు ధరణిలో భాగంగా ఎంతోమందికి భూములు కోల్పోయినారు. దాంట్లో ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి రుణమాఫీ కాలేదు, ఎంతమందికి రైతు బంధు అందింది, ఎంతమందికి అందలేదు, ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారు. వచ్చిన వెంటనే మీరు చేసిన తప్పునే మేము కొనసాగించటం కాదు. మీరు చేసిన తప్పు ధరణిలో భాగంగా భూ రికార్డులన్నీ మార్పు చేర్పులు అయినాయి. చాలామంది రైతులు అరిగోసపడుతున్నారు. రైతు బంధు పథకంలో భాగంగా అనవసరంగా అవసరం లేని వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి. అవసరమైనటువంటి రైతుకు రావాల్సిన విధంగా న్యాయం జరగలేదు. కౌలు రైతులు ఉన్నారు, అక్కడ మనకు రైతు కూలీలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మేము అందులో ఇంక్లూడ్ చేసినాం రైతు బంధులో భాగంగా. మరి అందరికీ న్యాయం జరగాలి కదా, అందరికీ న్యాయం జరగాలి కాబట్టి చెప్పిండ్రు రేవంత్ అన్న. ప్రస్తుతం ఉన్నదానికి రైతు బంధు వరకు వేయమని చెప్పినారు, వేయొద్దని అనలేదు ఆయన. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం ఈ టర్మ్కి ఉన్నోళ్ళకి వేసేసేయండి. తర్వాత రైతు బంధులో మనము రైతులకి, కౌలు రైతులకి, రైతు కూలీలకి మేలు జరిగే విధంగా ధరణిలో ఉన్నటువంటి అవకతవకలన్నింటిని కూడా సెట్ చేసిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరికీ మేము లబ్ధిదారులను లబ్ధి చేకూరే విధంగా మేము ప్రయత్నం చేస్తామనేది ఒక ప్రామాణికంగా చెప్పిండ్రు. అక్కడ ఒక కన్స్ట్రక్టివ్గా ఉన్నది, ఒక సబ్జెక్టివ్గా ఉన్నది, ఒక డిసిప్లిన్గా వెళ్తూ ఉన్నారు వారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు దుమ్మెత్తిపోయడము, రుణమాఫీ అంటే వాళ్ళు చేసిన రుణమాఫీ మాదే ఉంది. మా హస్బెండే ₹1,00,000 రుణం తీసుకుంటే ఇప్పటికీ 5 సార్లు రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చింది, మిత్తిలు కట్టాల్సి వచ్చింది. మాకున్న 3 ఎకరాల భూమికి సొంతంగా నా భర్తనే ఆ పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఇంకా ఎంతోమంది పేద రైతులు ఆ పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే రైతు బంధు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 గ్యారంటీలు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, చాలా క్లారిటీగా కూడా చెప్పాను. ఈ అంశం కూడా నేను చెప్పదలుచుకున్నా. నిరుద్యోగ మిత్రులందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేసిందో ఆ మోసాన్ని గుర్తించిండ్రు, పల్లెపల్లెన తిరిగిండ్రు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే దిశగా వాళ్ళు పనిచేసిండ్రు. రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పిండ్రు, విద్యార్థి ఉద్యమకారులను, నిరుద్యోగులను, అమరుల కుటుంబాలను, రైతులను, కార్మికులను, కర్షకులను, మహిళల్ని అందరినీ కూడా మేము ఆదుకుంటాము, మేము అండగా నిలబడతాము. మేము ప్రభుత్వంగా మీరు మా దగ్గరకు వచ్చుడు కాదు, మేమే మీ దగ్గరకు వస్తున్నామని చెప్పిండ్రు. ఇలా గ్రామ సభల పేరు మీద గ్రామానికి వెళ్ళి ప్రజల్లో భాగమై ప్రజల్లో కూర్చొని క్షేత్రస్థాయిలో పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు. చాలా అద్భుతంగా మేధావులు, అధికారులు, ఇవాళ ఉన్నటువంటి ఉద్యమకారులు, సివిల్ సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందడుగు వేస్తూ ఉన్నారు. వారితో పాటు మిగతా మంత్రివర్గం అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఒక క్రమశిక్షణతో పనిచేసుకుంటూ పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఒక అవాకులు చెవాకులు పేలడం అది విఘ్నత. ఒకటే మరొకసారి చెప్తున్నా, అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి
అట్లాంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వాళ్ళు ఒకటే ఊహించారు మళ్ళీ ఈ టర్మ్ కూడా మేమే అధికారంలోకి వస్తామని. నిన్న మా అన్న చెప్తూ కూడా అన్నాడు రేవంత్ అన్న, ల్యాండ్ క్రూజర్లు 22 వాహనాలు కొని పెట్టుకున్నారని. ఇంకెన్ని అక్రమాలు చేసిండ్రో వాళ్ళు. భూములు అయితే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి 14 అధికారంలోకి రాగానే చేసిండ్రు. ఆ సర్వే చేస్తే మేమందరం ఒక మాట అనుకున్నాం, ఏంటంటే పేదలని లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తూ వాళ్ళకి న్యాయం చేస్తారనుకున్నాం. కాదు, ఆ సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద చేసిన సర్వేతోటి భూములన్నింటినీ ఆక్యుపై చేసుకొని ఇవాళ ప్రభుత్వ భూములను, పడావుపడ్డ భూములను, దేవాదాయ శాఖకు చెందిన భూములన్నింటినీ కూడా ఆక్యుపై చేసి, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి భూములను కూడా ఆక్యుపై చేసి, ఖరీదైన భూములను వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు తక్కువ ధరకు లీజులకు ఇస్తూ అమ్ముకుంటూ సర్వనాశనం చేసిండ్రు. ఇవాళ రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేసుకున్న పేదలకు కూడా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి చేసిండ్రు. వాళ్ళు చేసిన అక్రమాలన్నింటినీ బయటికి తీసుకొస్తా ఉన్నాము, అవినీతినంతా బయటికి తీసుకొస్తా ఉన్నాము. ఇదే సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి మేమేదో రాష్ట్రాన్ని బదనాం చేస్తున్నాం అనేటువంటి విధంగా కూడా అసెంబ్లీలో మాట్లాడినరు. ఆ అంశాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాము. గత ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చకపోగా, తెలంగాణ ప్రజలకు మేలు చేయకపోగా, తలసరి ఆదాయాన్ని పెంచినామని చెప్పుకుంటూ తలసరి అప్పు గురించి మాట్లాడకుండా ఇలా వేల కోట్ల రూపాయలను ఇలా అప్పులు చేసి వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. వాళ్ళు ఒక్కొక్కరు చిట్టా తీయాలి. కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇలా కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, ఇలా వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుయాయులందరి ఆస్తులు ఎన్ని పెరిగినాయి. అదే ఉద్యమంలో అదే కవితను మేము చూసినాము, అదే కేటీఆర్ని మేము చూసినాం. మా యూనివర్సిటీకి 2-3 సార్లు కవిత వస్తే కూడా మేము చూసినాం. అప్పటి కవితకి ఇప్పటి కవితకి ఎంత తేడా ఉన్నది. మరి అప్పటి బాలలక్ష్మి అట్లనే ఉన్నది, ఇప్పుడు అట్లనే ఉన్నది. మాకు ఉద్యమంలో మేము పనిచేసినందుకు అమ్మ గుర్తించి తెలంగాణ ఇచ్చింది. గౌరవప్రదంగా మేము పార్టీలో జాయిన్ అయినాం. అమ్మకు కృతజ్ఞత తెలియజేస్తూ మేము పార్టీలో ఒక డెడికేటెడ్గా, ఒక లాయల్గా పనిచేసినాం. మరి మా ఆస్తులు ఎందుకు పెరగలేదు? మీ ఆస్తులు పెరిగినాయి కదా. మీరు ప్రభుత్వ ఆస్తులను ఎట్లా చేసిండ్రు? ఇలా అప్పులు పాలు రాష్ట్రం ఎందుకైందని ప్రజలకు తెలవాలి. ఏం జరిగింది ప్రభుత్వంలో అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియాలన్నారు. అన్నీ చేశారు. మేము సవివరంగా చెప్పినాం. గత ప్రభుత్వం చేసిన విధానాలని, ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలని మేము సవివరంగా మీ తొలి వెలుగు ద్వారా మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇప్పటికే కొంత మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కావచ్చు, కొంతమంది నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. బీజేపీ సీఎం అభ్యర్థులు కొంతమంది, అంటే సీఎం అభ్యర్థిగా ఉన్న కొంతమంది నాయకులు కాంగ్రెస్లోకి వస్తారు. ఇంకొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, మాతో టచ్లో ఉన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో వాస్తవమా మీకు తెలిసిన సమాచారం మేరకు? అంటే కొంతమంది ఎట్లా ఉంటుందంటే, కొంతమంది ప్రజలకి మేలు చేయాలి అనుకున్నప్పుడు అధికార పార్టీతో ఉంటే ఇంకొంచెం మంచిగా మేలు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రజాక్షేమం కోరొచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే, కేవలం రాజకీయం కోసమే పార్టీ ఏదైనా సరే అధికారంలో ఉన్నకాడు ఉండాలనేటువంటి వచ్చేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఈ రకంగా వారి వారి అవసరాల నిమిత్తం వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎవరు రావాలనుకున్నా, ఎవరు కాంగ్రెస్ పార్టీలకు రావాలన్నా, ప్రభుత్వంలో భాగం కావాలన్నా అది ఏఐసిసి పెద్దలు, పిసిసి పెద్దలు, రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నాకనే ఎవరికైనా కూడా అవకాశం ఇస్తారు. రావాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరెవరికైతే దగ్గర అనుబంధం ఉంటుందో వాళ్ళకు టచ్లోకి వెళ్ళడం కావచ్చు, వస్తామనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అవి జరుగుతూ ఉన్నాయి కామన్గా. అంతే తప్ప మేము కేసీఆర్ లాగా బలవంతం పెట్టి గుంజుకునే బాపతి అయితే మేము కాము. మొదటి నుంచి కష్టపడ్డారు, ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమ పాత్ర మీదంతా కూడా అందరికీ తెలిసిందే. సో ఇక ప్రభుత్వం రావడంలో కూడా ప్రధాన పాత్ర. మొన్నటిదాకా ఎమ్మెల్యేగా అనుకున్నాం, కానీ టికెట్ రాలేదు. ఇప్పుడేమైనా నామినేటెడ్ పోస్టులోనో లేకపోతే కార్పొరేషనో ఇతరితర పదవులలో బాలలక్ష్మి మేము చూసే అవకాశం ఉందంటే ఏం చెప్తాం? ఖచ్చితంగా. నాకు వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా 2014, 2018, ఇప్పుడు 2023 3 టర్ముల ఎన్నికల్లో మాకు విద్యార్థులకు టికెట్లు కేటాయిస్తామనేటువంటి విధంగా చర్చలు జరిగిన కొన్ని అనివార్య పరిస్థితులలో మాకు టికెట్ దక్కలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు మాకు మాట చెప్పడం జరిగింది. అమ్మ మనకు అవకాశం ఉన్నప్పుడు టికెట్ వస్తుంది, రాని పక్షంలో మనం పార్టీ లైన్లో పని చేసుకోవాలని చెప్పేసి వారు చెప్పినారు. మేము కూడా గత 2014 నుంచి పార్టీకి చాలా డెడికేటెడ్గా, లాయల్టీగా మేము పనిచేస్తూ ఉన్నాం. 2017లో రేవంత్ అన్న గారితో పాటుగా మేము వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అధికారికంగా పార్టీలో జాయిన్ అయినాం. అప్పటి నుంచి కూడా మేము క్రియాశీలకంగా పార్టీలో ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మునుగోడు అండ్ తుంగతుర్తికి పార్టీ వ్యవహారాలకు ఇన్ఛార్జిగా, తుంగతుర్తికి ఎల్డిఎం అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ అని మనకి ఏఐసిసి కార్యక్రమం ఉంటుంది. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్కి లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్లో ఒక కోఆర్డినేటర్గా నేను తుంగతుర్తికి పనిచేసిన. అక్కడ అభ్యర్థి 51,094 ఓట్ల మెజారిటీతో మందుల శామ్యుల్ అన్న గారు గెలవడం జరిగింది. సో మేము మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్గా కూడా తుంగతుర్తిని, నేను భువనగిరి పార్లమెంట్లో మా తుంగతుర్తి మొదటి స్థానం మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్గా నేను పనిచేసిన. ఈ రకంగా నా చేతనైనంత మేరకు పెద్దలు గౌరవనీయులు రేవంత్ అన్న గారు ఇచ్చిన బాధ్యత మేరకు నా శక్తివంచన లేకుండా నేను కృషి చేసిన.
నాడు ఉద్యమంలో పనిచేసిన, నేడు పార్టీ కోసం పనిచేసిన ఖచ్చితంగా మా సేవల్ని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు తగిన అవకాశం ఇస్తారని మేము ఆశాభావంగా ఉన్నాం. సో మరొకసారి ఈ దరఖాస్తులకు సంబంధించి ఒక రసీదు ఏదైతుందో రసీదును జాగ్రత్తగా పెట్టుకోండి అనేటువంటి సమాచారం చాలా వినిపిస్తుంది. సో దానివల్ల ఏంటి ఉపయోగం ఏముండొచ్చు, ఏం చెప్తారు దాన్ని? ఖచ్చితంగా, ఎందుకంటే అప్లికేషన్ ఇచ్చినప్పుడు మనకు ఒక రసీదు ఇస్తున్నారు కదా, అది మన దగ్గర ఉన్నప్పుడు రేపు ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వాళ్ళ లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు ఆ పథకాలు అందజేసేటప్పుడు అప్లై చేసినటువంటి వాళ్ళ దగ్గర రసీదును చూసి వాళ్ళకు ఆ పనులు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము 6 గ్యారంటీలకు సంబంధించి ఎలక్షన్ టైంలో మేము ప్రచారం చేసినప్పుడు గ్యారంటీ కార్డుని కింద రసీదుని తీసుకొని పైన గ్యారంటీ కార్డుని మీ దగ్గర పెట్టుకోమని చెప్పి ఇచ్చాం. మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రావచ్చు అని చెప్పేసి మనం చెప్పినాము. వచ్చి వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ బూత్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబర్ అవి చెప్పినప్పుడు మన దగ్గర రిసిట్స్ ఉంటాయి. అప్పుడు ఎవరి అయినా మిస్ అయినా, ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు కదా ప్రభుత్వ పథకాల కోసం, మీ అప్లికేషన్ మా దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర రసీదు ఉంటే మళ్ళీ అదే క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చినప్పుడు ఆ పథకాన్ని మీకు అందజేయాలనుకున్నప్పుడు ఆ రసీదు చూడడం అనేది అవసరం ఉంటుంది. అందుకోసం దాన్ని భద్రంగా పెట్టుకోవాలి. 2 విషయాలు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎవరు ప్రతిపక్ష నాయకులు ఎవరు బెంబేలెత్తిచ్చినా మీరు ఎక్కడ బెంబేలెత్తాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, ఆదుర్దా పడకుండా సంయమనంతో మీరు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి రసీదును మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. త్వరలోనే ఆ పథకాలు మీ దగ్గరికి చేరుతాయి. ఇది మొత్తం మీద ఇక ఓయూ బాలలక్ష్మి గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక అధికార పార్టీ చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారము దరఖాస్తు ఫామ్ కూడా ఒక చదువుకోనటువంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఈజీగా దాన్ని రాసుకునే విధంగా ఆ దరఖాస్తును సమర్పించుకునే విధంగా ఏర్పాటు చేసింది. సో ప్రతి ఒక్క అంశాన్ని, అంటే రేషన్ కార్డుకు దానికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం రసీదును మాత్రము జాగ్రత్తగా పెట్టుకోండి. సో అందరికీ తెలిసిందే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన బిల్ తీసుకొని వచ్చినటువంటి బిల్లును దాచిపెట్టుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో రసీదును కూడా భద్రపరచుకోండి, భవిష్యత్తులో ఉపయోగపడుతున్నటువంటి రీతిలో మనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. ఇక కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.